ఈ మాట చెప్పగలరా? ఈ దేశంలో ఎవరైనా చెప్పగలరా? మీరు చెప్పాలా? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ నాయకులకి ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఇక్కడి నుంచి మీరు చేసిన పని 2014 నుంచి 2019 వరకు ఈ నాయుడుపేట పట్టణంలో కావచ్చు, సూలూరుపేట నియోజకవర్గంలో కావచ్చు, మేము ఈ పని చేశాం. ఆ పని చూసి ఓటేయండి అనే ధైర్యం నీకు ఉండాలని అంటా ఉన్నా. నేను చెప్పగలను, నేను చెప్తాం. ఈ సూలూరుపేట కావచ్చు, ఈ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు 1400 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం చేశాం. 2400 కోట్ల రూపాయలతో సంక్షేమం అందించాం, అందరికీ అందించాం. కాబట్టి మేము ఓటడిగా ధైర్యం మాకుంది. ఓటడిగా ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. సోదరులా చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలు చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఇంటికి వెళ్ళినా సరే ఓటు అడిగే హక్కు మనకుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా పెన్షన్ ఇచ్చాం, అమ్మఒడి ఇచ్చినాం, రైతు భరోసా ఇచ్చాం, చేయూత ఇచ్చాం, ఆసరా ఇచ్చాం, జగనన్న తోడిచ్చాం, జగనన్న విద్యార్థులను ఇచ్చాం, కాడికిచ్చాం. అన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా అది పార్టీలు తీసుకున్న కేంద్రం అంది. కాబట్టి అందరూ కూడా నేను చెప్తున్నాం, ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఈ రోజు వాటంపేట ప్రాంతంలో ప్రచారం చేసే పోతుంటే పక్కా తెలుగుదేశం మహిళ, ఆమె తెలుగుదేశం మహిళ అంట. నాతో చెప్తా ఉంది, ఏ పెద్దమ్మా ఆశీర్వదిస్తావా జగనన్నని? అయ్యా, జగనన్నకి ఓటేయకపోతే కళ్ళు పోతాయి నాయన, జగనన్నకి ఓటేయకపోతే కూడు పోతుంది. ఎందుకనంటే నెల 3000 నా ఇంటికి తెచ్చి నా మనవడు వాలంటీర్ ఇచ్చేవాడు ఆయన. ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నానితో చేసి మమ్మల్ని పెంపుతం చేస్తా ఉన్నాడు. వాడిని ఇంటికి పంపిస్తాం, శాశ్వతంగా చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపిస్తామని ఒక ముసలా వాడిందంటే అది జగనన్న మీద ఈ రాష్ట్ర ప్రజలు పెట్టే నమ్మకం. అందుకనే చెప్తా ఉన్నా, అందరూ కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మంచి జరగాలంటే జగనన్నకి మీరందరూ తోడ్పాటు అందించాలి. మే 13వ తారీఖున ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్నకి